యేసుప్రభు వారి దగ్గరకు వచ్చేసి ఈ కొండ మీద నుంచి ఎలిషా అక్కడ తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకు అని దూకినప్పుడు ఏం జరిగిద్దని చెప్పింది, దేవదూతలు వచ్చి పట్టుకుంటారని చెప్పింది. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు నేను శక్తిమంతుణ్ణి, నాకు పవర్ ఉంది, నేను ఇక్కడి నుంచి దూకితే దేవదూతలు వచ్చి పట్టుకుంటాయని నువ్వు వేసిన సవాలికి నువ్వు చేసిన దానికి చూడు అని దూకాడా? దూకలేదు, సాతాన్ని గద్దిచ్చారు. కానీ మనకు ఒక చాట ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ఆగాలి. మూర్ఖంగా గర్వంగా వెళ్ళకూడదు. అర్థమవుతుందండి? నాకు కనపడక తెలియక అలా వచ్చినప్పుడు దేవుడు సహాయం అనేది చేశాడు. ఏమైద్దులని ముందే మనం అనుకొని చూడు నేను వెళ్ళిపోతానంటే ప్రమాదం జరిగిద్ది. అర్థమవుతుందండి? ఇప్పుడు మోషే గారు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు మేము వెళ్ళిపోతామని సముద్రంలోకి వాళ్ళు వెళ్ళిపోయారా? ఏం చేశారండి? అక్కడ ఉండి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పినట్టు చేసినప్పుడు, దేవుని చెప్పినప్పుడు దాన్ని పాయలు చేసాడు. దేవునికి చెప్పాలి ప్రతి ఒక్కటి కూడా. అప్పుడు నీకు దేవుడు ఏం చేస్తారో సహాయం చేస్తారు, ఆలోచన ఇస్తారో ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. తర్వాత చూడండి, ఇంకా ముందుకెళ్తే సామెతలు 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయం ఇందాక చదవబడిన విషయాల్లో నేను చూడండి 6:16 నుంచి 19 వరకు మనం చూస్తే రాసుకొని చెబుతాను. అక్కడ కనపడుతున్న విషయం ఏంటంటే కల్లాలాడు నాలుక యెహోవాకు వేయమును. కల్లాలాడే నాలుక ఏదైతే ఉందో అది యెహోవాకు వేయం. నాలుక ఉందా కదా అని, నాలుక ఎట్టుబడితే అటు తిరుగుతుందా కదా అని, నాలుగు అవయవంలో చిన్నదని ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుడు ఏం చేస్తారండి? అది దేవునికి హేయమైనది. అందుకని నీ నోటిలో నుంచి పోకిరి మాటలు కానీ డంబపు మాటలు కానీ ఇలాంటివి రాకూడదు అని దేవుడు చెబుతున్నారు. తర్వాత సామెతలు 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 19వ వరకు చూస్తే నిరపరాధులను చంపు చేతులు. దేవునికి హేయమైనవి ఏమంటే నిరపరాధుని చంపు చేతులు. సామెతలు 6వ అధ్యాయం 18వ వచనంలో మీకు ఎందుకంటే ఇందాక అవన్నీ చదవబడినాయి కాబట్టి వాటిలోని దేవునికి హేయమైనవి ఏమేంటి అన్నది చెబుతున్నాను. దురాలోచనలు యోచించు హృదయము. సామెతలు 6వ అధ్యాయం 16-19 నుంచి చూస్తే కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు. కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు. అందుకని సామెతల గ్రంథం స్టార్టింగ్లో అధ్యాయంలోని తల్లి చెబుతుంది, ఆ కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా వెళ్ళవద్దు అని చెబుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు? కీడు చేయాలని, ఒకరిని చంపుటకు, ఒకరిని నాశనం చేయుటకు వాళ్ళు పరిగెత్తుతారు. నువ్వు వెళ్ళొద్దు అని ఏం చేస్తుంది? ఆ తల్లి చెబుతుంది. అలాగే తల్లి పిల్లలకు చెప్పుకోవాలి, ఇదిగో అతని స్నేహానికి నువ్వు వెళ్ళొద్దు. అందుకని కీర్తనలో కీర్తనలో ఏమని చెబుతారండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుండు చోటను కూర్చుండక అని చెబుతున్నారు. అప్పుడు ఆ పిల్లవాడు అడిగినప్పుడు అమ్మ ఏం చేయాలన్నప్పుడు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందముతో దానిని ధ్యానించువాడు ధన్యుడు నాయన అని చెప్పాలి. నువ్వు బలవంతంగా ఏడ్చుకుంటూ చదివితే అది అర్థం అవ్వదు. దేవుడు అట్ట ఇష్టపడను నాయన, ఆనందముతో నువ్వు చదవాలి. దేవుడు కోరుకున్నది కూడా అదేనండి, ఆనందంతో నువ్వు రావాలి. కానీ బాధతోని దుఃఖంతోని వెళ్ళకపోతే ఎట్టా అని రావడం కాదు. ఆనందంగా సంతోషంగా వచ్చి నువ్వు కూర్చోవాలి, వినాలి దేవుని వాక్యాన్ని. తర్వాత చెబుతున్న విషయం చూడండి, సామెతలు 6వ అధ్యాయం 19వ వచనంలో లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. అబద్ధ సాక్షి లేని వాటిని ఏదైతే లేకుండా ఉందో దాన్నే కల్పించి చాలామంది చెబుతూ ఉంటారు. తర్వాత సామెతలు 6వ అధ్యాయం 19వ వచనం అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. అన్నదమ్ముల్లో ఎవరైతే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎవరైతే జగడాలు పెడతారో ఇవి దేవునికి ఏంటంట? హేయములు. తర్వాత సామెతలు చివరిగా చూడండి, సామెతలు 12వ అధ్యాయం
చివరిగా సామెతలు 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. అబద్ధమాడు పెదవులు, ప్రతి ఒక్కదానికి కూడా నువ్వు అబద్ధం ఆడుతూ ఉంటే అవి దేవునికి హేయములు. సత్యవర్తనులు ఆయనకిష్టులు అని చెబుతున్నారు. ఎవరైతే సత్యంగా మంచి వ్యక్తులు కలిగి ఉంటారో వాళ్ళే దేవునికి ఇష్టమైనవి. ఇప్పుడు 14 విషయాలు ఏంటంటే దేవునికి హేయమైనవి. ఒకటి, దొంగతనాలు కానీ, నరహత్య కానీ, వ్యభిచారం కానీ, ఇవి దేవునికి ఇష్టమైనవి కావు. తర్వాత మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, దురాచరణలు యెహోవాకు హేయము, అహంకార దృష్టి యెహోవాకు హేయము, భక్తిహీనుల మార్గం యెహోవాకు హేయము, అన్యాయపు తీర్పు తీర్చువాడు యెహోవాకు హేయము, భక్తిహీనులు అర్పించు బలులు హేయములు, కల్లాలాడు నాలుక యెహోవాకు హేయము, నిరపరాధులను చంపు చేతులు హేయము, దురాలోచనలు యోచించు హృదయము హేయములు, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు హేయములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి హేయములు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు హేయుడు, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ఇవి దేవునికి హేయమైనవి. కానీ ఈ విధంగా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఆత్మఫలాలు కలిగి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఇవన్నీ కూడా ఆశా నిగ్రహం, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆనందిస్తాడు. క్రీస్తు ప్రేమ నీలో కనపడాలి అని దేవుడు కోరుకున్నాడండి. మన కోసం ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణం పెట్టింది ఎందుకనంటే ఆయన ఏదో వచ్చేసి ఇక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత చనిపోయి వెళ్ళిపోవటం, ఆయన గొప్పదనం చూపించుకోవడానికి కాదు ఆయన వచ్చింది. ఎందుకు వచ్చారండి? మనందరినీ రక్షించడానికి. ఒక వ్యక్తి శ్రమల పట్టడం, బాధల పట్టడం ఇష్టమా? దేవునికి ఇష్టమని ఆయనకి ఎవరికైనా ఇష్టమా? కాదు. అయినా కానీ అంత బాధ ఎందుకు అనుభవించాడు? ఆయన దేహంలో ఉన్న రక్తం అంతా వెళ్ళిపోయిందంట. ఒక మనిషి వ్యక్తిలో ఉన్న శ్రేష్టమైన మనిషిలో ఉండే రక్తం 6.5 లీటర్లు మొత్తం పోయిందంట. అన్ని బాధలు పడ్డారు యేసుక్రీస్తు ప్రభువు, అంత బాధ అనుభవించారు. సిలువలో ఉన్నప్పుడు ఆ సిలువ వేసేటప్పుడు చరిత్రకారులు చెబుతున్న విషయం, పిచ్చి ఎక్కి కేకలు పెడతారంట, అరుస్తారంట. మరి అలాంటి ఆయన సిలువలో ఆయన పలికిన మాటలు 7 మాటలు ఎలాంటి మాటలండి? ఎవరి కోసం అవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అంత బాధపడ్డది ఎందుకని అంటే మనందరి కోసం అంత బాధ ఆయన అనుభవించారు. ఆయనతో పాటు ఉండాలని, ఆయనకు హేయమైనవి చేయకుండా ఆయనకి ఇష్టమైనవి చేసేవారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్ముడు మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.